సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో నేను రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాను. లైక్ కరెంట్ మార్కెట్ మీద అనలైజ్ చేశాను. అసలు మనం నేర్చుకుంటున్న స్కిల్స్కి మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్కి మ్యాచ్ ఉందా లేదా. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క రోజు ఒక కొత్త ట్రెండ్. లైక్ కొంతమంది ఓపెన్ ఏఐ అంటారు, కొంతమంది వెబ్ డెవలప్మెంట్ అయిపోయింది అంటారు, కొంతమంది డిఎస్ఏ లేకపోతే జాబే రాదంటారు. సో అసలు యాక్చువల్గా కంపెనీస్ ఏం అడుగుతున్నాయి, స్టూడెంట్స్కి ఏం ప్రిపేర్ అవుతున్నారు, అండ్ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా లేవా, లేక మనం ఒక సైడ్ పరిగెడుతుంటే మార్కెట్ ఇంకొక సైడ్ వెళ్తుందా. సో అదే తెలుసుకుందామని నేను ఇంటర్న్షిప్ మొత్తం బ్రౌజ్ చేశాను. లైక్ ఒక 100 అప్లికేషన్స్ బ్రౌజ్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ డొమైన్స్, అండ్ కొన్ని అవర్స్ తర్వాత నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కనిపించాయి. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే కొన్ని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, ఆన్లైన్లో చూస్తే ఏఐ తప్ప ఇంకేం లేదనిపిస్తుంది. బట్ అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, ఏఐ రీప్లేస్ చేస్తుంది, ఏఐ ఫ్యూచర్, ఏఐ రివల్యూషన్. నేను కూడా ఓపెనింగ్స్లో అదే డామినేట్ చేస్తుంది అనుకున్నా. బట్ యాక్చువల్గా ఇంటర్న్షిప్స్ మొత్తం బ్రౌజ్ చేసిన తర్వాత డెవలప్మెంట్ రోల్స్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్. స్టార్టప్ వరల్డ్లో ఎస్పెషల్లీ ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. అప్పుడు నేను ఒక రిలేషన్ వచ్చింది, లైక్ సోషల్ మీడియాలో లౌడ్గా వినిపించే మార్కెట్ రియాలిటీ కాకపోవచ్చు. మార్కెట్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉండటమే సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్ ఉంటుందని రూల్ లేదు. చాలామంది ఏఐ ట్రైన్ మిస్ అవ్వకూడదని టెన్షన్ పడుతూ ఉంటారు. డెవలప్మెంట్ రోల్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్. స్టార్టప్ వరల్డ్ ఎస్పెషల్లీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏఐ ఒకటే కాదు. సో అప్పుడు నాకు ఒక రిలేషన్ వచ్చింది ఏంటంటే, లైక్ సోషల్ మీడియాలో చెప్పే మార్కెట్ అనేది రియాలిటీ కాకపోవచ్చు. సో చాలామంది ఏఐ కోసం లైక్ ట్రై చేస్తూ ఉంటారు. మొత్తం ఏఐ నేర్చుకుంటేనే మనకు జాబ్ వస్తుంది, ఇంటర్న్షిప్ వస్తుందని ప్రజెంట్ టెన్షన్ చాలామంది పడుతున్నారు. బట్ డోంట్ వరీ, మీకు బేసిక్ వెబ్ డెవలప్మెంట్ వచ్చి మీరు వెబ్ డెవలప్మెంట్లో మంచి నాలెడ్జ్ ఉన్నా సరే యూ హ్యావ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ రైట్ నౌ. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో, లైక్ నేను చాలా వాటిలో అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే, మెనీ ఓపెనింగ్స్లో కామన్గా ఉన్న స్కిల్ సెట్ ఇది. రియాక్ట్, నోడ్, పైథాన్, ఎస్క్యూఎల్, గిట్, మళ్ళీ రియాక్ట్, మళ్ళీ గిట్, మళ్ళీ ఎస్క్యూఎల్ అండ్ మళ్ళీ పైథాన్. So like every internship is asking for SQL and Git. For web development they are asking Node, and for ML or related tasks they are asking Python. సో ఇది ఒక్క చోట మాత్రమే డిఫరెన్షియేట్ అవుతుంది ఎంఎల్కి అండ్ వెబ్ డెవలప్మెంట్కి. మీకు రియాక్ట్ నోడ్ వచ్చి ఉంటే యూ విల్ బీ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్ డొమైన్, లేదా మీకు పైథాన్ వచ్చి ఉంటే కనుక మీరు ఏఎంఎల్ రోల్లో సెట్ అవుతారు. బట్ ఎస్క్యూఎల్, గిట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. లైక్ మీరు ఏ ఇంటర్న్షిప్ ఓపెన్ చూసుకున్నా సరే ఖచ్చితంగా ఎస్క్యూఎల్ ఉంటుంది దాంట్లో, ఎక్సెప్ట్ లైక్ మేబీ సమ్ ఫ్రంట్ ఎండ్ రోల్స్. బట్ మీకు ఇలా ఏ రోల్ తీసుకున్నా సరే ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ గిట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీ స్టూడెంట్స్ని వాట్ డూ యూ నో అని అడగట్లేదు, కెన్ యూ బిల్డ్ సంథింగ్ యూస్ఫుల్ అని అడుగుతున్నాయి. డిఫరెన్స్ చాలా పెద్దది. ఎందుకంటే నేర్చుకోవడం ఈజీ, యూట్యూబ్ వీడియో కంప్లీట్ చేయడం ఈజీ, కోర్స్ కంప్లీట్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ నాలెడ్జ్తో యాక్చువల్గా ఏదైనా బిల్డ్ చేయడం కష్టం. సో రిక్వైర్మెంట్స్ చూస్తుంటే నాకు అదే క్లియర్గా కనిపించింది, నాలెడ్జ్ కన్నా ఎగ్జిక్యూషన్కి వాల్యూ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ కౌంట్స్. కొన్ని ఓపెనింగ్స్కి 100s ఉన్నాయి, కొన్ని ఓపెనింగ్స్కి 1000s ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గ్లాన్స్లో ఇది చాలా స్కేరీగా ఉంటుంది, బట్ లైక్ చాలా కాంపిటీషన్ ఉంది అనుకుంటారు. బట్ కానీ నేను ఇంకొక యాంగిల్లో చూసా, లైక్ 1000s ఆఫ్ అప్లికేషన్స్, అసలు వాళ్ళు క్వాలిఫై ఆ రోల్కి ఎలిజిబుల్ కాకపోయి ఉండొచ్చు, అండ్ చాలామంది బ్లైండ్గా అప్లై చేసి ఉండొచ్చు. సో రెజ్యూమ్ అప్డేట్ చేయకుండా, రిక్వైర్మెంట్స్ చదవకుండా, ప్రాజెక్ట్స్ లేకుండా ఒక 50% ఆఫ్ ద పీపుల్ అప్లై చేస్తారు అలానే. సో అందుకే అప్లికేషన్ కౌంట్ చేసి భయపడొద్దు. రియల్లీ స్కిల్ సెట్ ఉంటే మీరు మంచి ప్రాపర్ రెజ్యూమే చేసుకుని అప్లై చేస్తే యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. అండ్ ఇంకొక రియాలిటీ ఏంటంటే ఇంటర్న్షిప్ స్టైఫండ్స్. సో సోషల్ మీడియాలో చూస్తే అందరూ 50K, 60K, 1 lakh ఇంటర్న్షిప్ గురించి చెప్తారు, కానీ యాక్చువల్గా మార్కెట్ బ్రౌజ్ చేస్తే లైక్ ఒక యావరేజ్ పర్సన్కి స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది. యావరేజ్ ఓపెనింగ్స్ చాలా నార్మల్గానే ఉన్నాయి, కొన్ని అన్పేడ్, కొన్ని లో స్టైఫండ్, కొన్ని డీసెంట్, కొన్ని మాత్రమే ఎక్స్ట్రాడినరీ. ఇది నెగిటివ్ పాయింట్ కాదు, ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. బికాస్ ఇంటర్న్షిప్ అనేది ఒక సాలిడ్ ఆబ్జెక్టివ్ పర్పస్ కాదు, ఒక సిగ్నల్. లైక్ మీ ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది ఇంటర్న్షిప్ అనేది. అందుకే ఫస్ట్ ఆపర్చునిటీ మీద ఫోకస్ చేయడం సమ్టైమ్స్ బెటర్ దాన్ ఫస్ట్ స్టైఫండ్ మీద ఫోకస్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో మిత్ ఏంటంటే, సో కొంతమంది బ్రాంచ్ చాలా పట్టించుకుంటారు. లైక్ నేను మెకానికల్, సో నాకు సాఫ్ట్వేర్లో జాబ్ రాకపోవచ్చు, లేకపోతే నా CGPA ఎంత ఉంది నాకు ఇంటర్న్షిప్ రాకపోవచ్చు, లేకపోతే నాకు కాలేజ్ నాకు రాకపోవచ్చు. సో ఇవన్నీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు రైట్ నౌ. మీకు ఇంటర్న్షిప్స్కి మాత్రం ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ స్కిల్ సెట్, దట్స్ ఎనఫ్. మీ బ్రాంచ్, మీ CGPA, మీ కాలేజ్ అసలు ఎక్కడ మ్యాటరే కాదు. చాలా ప్లేసెస్లో రిక్వైర్మెంట్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. అండ్ CGPA యూజ్లెస్ అని చెప్పట్లేదు. CGPA మ్యాటర్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కొన్ని లైక్ రోల్స్కి ఇంత CGPAనే క్రైటీరియా పెట్టచ్చు. సో CGPA మ్యాటర్, బట్ CGPA ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మిడ్ లెవెల్ కంపెనీస్ ఆర్ రిమోట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అసలు DSE అని కన్సిడర్ చేయట్లేదు. సో దే డోంట్ ఆస్క్ DSE అట్ ఆల్. ఓన్లీ టాప్ టైర్ కంపెనీస్ లైక్ Google, Amazon, Microsoft, FANG, these will only consider DSA for the internship opportunities. Remaining all small mid-tier companies, they don't
కేర్ అబౌట్ యువర్ డిఎస్సి, దే ప్రిఫర్ డెవలప్మెంట్ స్కిల్స్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకున్న వెంటనే మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేసేలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి. లైక్ డైరెక్ట్గా మీ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటారు వాళ్ళు. సో డిఎస్సి అనేది అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. సో మరి ఇన్ని ఓపెనింగ్స్ బ్రౌజ్ చేశాక నాకు పర్సనల్గా వచ్చిన కంక్లూజన్ ఏంటి? సో ఫైనల్గా ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ అప్లికేషన్ బ్రౌజ్ చేసిన తర్వాత నాకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, నేను అనుకున్న మార్కెట్కి నేను చూసిన మార్కెట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏఐ గ్రోయింగ్ ఉంది కానీ డెవలప్మెంట్ డెడ్ కాదు. అండ్ కాంపిటీషన్ ఉంది కానీ ఇంపాసిబుల్ కాదు. కంపెనీస్ స్కిల్స్ అడుగుతున్నాయి కానీ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ కాదు. ప్రూఫ్, ప్రాజెక్ట్, వర్క్ అండ్ ఎగ్జిక్యూషన్. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే టాపిక్ కన్నా మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్ మీద ఫోకస్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచిది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ నా రివ్యూ. ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ స్టార్టప్ అనాలిసిస్, లైక్ కరెంట్ ఉన్న స్టార్టప్స్ ఏంటి, లైక్ వై కాంబినేటర్ ఎలా, దెర్ ఆర్ సో మెనీ స్టార్టప్స్ రైట్ నౌ దట్ ఆర్ గోయింగ్. సో కరెంట్ స్టార్టప్స్ మీద అనలైజ్ చేసి ఒక నా రివ్యూ ఫీడ్బ్యాక్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఐ విల్ మేక్ ఎ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ go get your internship if you are really desperate to get into an internship. మీకు స్కిల్స్ ఉంటే యూ ఆర్ గుడ్ టు గో. బిల్డ్ ప్రాపర్ రెజ్యూమే అండ్ అప్లై, యూ విల్ గెట్ ఎ ఛాన్స్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు 1 month అప్లై చేస్తూ ఉండి నెక్స్ట్ మానేస్తే మీరు మిస్ చేసుకున్నట్టే ఛాన్స్. బికాస్ యూ హ్యావ్ టు ట్రై, లైక్ అట్లీస్ట్ 3 to 4 months అయినా ట్రై చేస్తూనే ఉండాలి. అప్పుడు కానీ ఒక ఇంటర్న్షిప్ అనేది మీరు ఇంటర్వ్యూ కాల్ వరకు వెళ్ళొచ్చు అండ్ దెన్ మీ స్కిల్ ఉంటే ఇంటర్న్షిప్ క్రాక్ చేయొచ్చు. సో let's hope for the best and thank you so much for watching. See you in the next video.